సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆర్థిక ఉగ్రవాదులను ఏరేస్తాం, సీఎం చంద్రబాబు. రెడ్ బుక్ తో వాళ్లకు వణుకు, మంత్రి లోకేష్. ట్రంప్ సుంకాలకు బ్రేక్, విశాఖలో తొలి కోవిడ్ మృతి. ఉత్తమ నటుడు అల్లు అర్జున్, గద్దర్ సినీ పురస్కారాల ప్రకటన. లిక్కర్ గ్యాంగ్ కు నేటి నుంచి పోలీస్ కస్టడీ. పుష్ప తరహాలో గంజాయి స్మగ్లింగ్. రేపే మిస్ వరల్డ్ 2025 ఫైనల్. రాగులను ఆహారంలో చేర్చుకుంటే కలిగే లాభాలు ఎన్నో. ఈరోజు వార్తలను చూద్దాం. ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆర్థిక ఉగ్రవాదులను ఏరేస్తాం, సీఎం చంద్రబాబు. పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరిపారేసిన ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో రాష్ట్రంలో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్కు నాంది పలుకుతామని, ఆర్థిక ఉగ్రవాదులను తుడిచిపెడతామని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైనాట్లు, గొడ్డలిపోట్లు మన రాజకీయం కాదు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా భావించి ప్రజాసేవ చేస్తున్నాం. ఏడాదిగా మన పాలన అదే విధంగా సాగుతోందని పేర్కొన్నారు. అధికారం కోసం కాదు, ప్రజాసేవ కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని వ్యాఖ్యానించారు. పరిపాలన ఎలా ఉండాలో, పార్టీ ఎలా ఉండాలో చెప్పేందుకు కేస్ స్టడీ టీడీపీ అని, పాలన ఎలా ఉండకూడదో, పార్టీ ఎలా ఉండకూడదో చెప్పేందుకు కేస్ స్టడీ వైసీపీ అని పేర్కొన్నారు. రెడ్ బుక్తో వాళ్లకు వణుకు. రెడ్ బుక్ పేరు చెప్పగానే ఒకరికి గుండెపోటు వచ్చింది. మరొకరు బాత్రూంలో కాలు జారి పడ్డారు. ఇంకొకరు ఏమయ్యారో మీ అందరికీ తెలుసు. అర్థమైందా రాజా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖల మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. రెడ్ బుక్ అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడమే అన్నారు. ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి ప్రజలను, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పామని, ఇప్పుడు రెడ్ బుక్ అదే చేస్తుందని అన్నారు. రెడ్ కలర్ చూసినా వాళ్లకు నిద్ర పట్టడం లేదని వైసీపీ నేతలను ఎద్దేవా చేశారు. కడప మహానాడు ప్రాంగణంలో బహిరంగ సభ వేదికపై నుంచి లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలను, కార్యకర్తలను ఉద్దేశించి లోకేష్ మాట్లాడారు. ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు చేసిన తప్పులను రుజువు చేయాలి. దానికి సమయం పట్టవచ్చు, కానీ శిక్ష అయితే తప్పదు. రెడ్ బుక్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని పేర్కొన్నారు. విశాఖలో తొలి కోవిడ్ మృతి. కరోనా మళ్లీ కోరలు చేస్తోంది. విశాఖపట్నంలో గురువారం తొలి కోవిడ్ మరణం నమోదైంది. హెచ్బీ కాలనీకి చెందిన 64 ఏళ్ల వ్యక్తి న్యూమోనియా, బీపీ, షుగర్తో బాధపడుతూ చికిత్స కోసం 3 రోజుల క్రితం ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చారు. వారికి కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. అయితే ఆయనకు పార్కిన్సన్స్ వ్యాధి కూడా ఉందని తేలింది. పరిస్థితి విషమించి గురువారం ఉదయం 7:41 ఆయన మృతి చెందారు. అయితే ఆయన మృతి కోవిడ్ వల్ల కాదని డిఎంహెచ్ఓ ప్రకటించింది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రులకు వచ్చేవారికి కోవిడ్ పరీక్ష తప్పనిసరి చేశారు. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 148 కేసులు నమోదైనట్లుగా వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 42 మందికి పాజిటివ్ రాగా 19 మంది డిశ్చార్జ్ అయ్యారు. మేం దాడి చేసేలోపే బ్రహ్మోస్తో కొట్టారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేసిన దాడులలో తమ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నోరు విప్పారు. పాక్ సైన్యం మైల్కునేలోపే బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ విధ్వంసం సృష్టించిందని వెల్లడించారు. తాము దాడి చేసేలోపే భారత్ బ్రహ్మోస్ను ప్రయోగించి తమ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. పాకిస్తాన్, తుర్కియే, అజర్బైజాన్ మధ్య అజర్బైజాన్ వేదికగా బుధవారం జరిగిన త్రైపాక్షిక సదస్సులో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మే 10న తెల్లవారుజామున భారత్పై తాము దాడి చేద్దామని అనుకున్నామని, ఆలోపే భారత్ దాడి చేసిందని పేర్కొన్నారు. ట్రంప్ సుంకాలకు బ్రేక్. ట్రంప్కు అమెరికా వాణిజ్య కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
లిబరేషన్ డే పేరుతో ప్రపంచ దేశాలపై విధిస్తున్న సుంకాలను నిలుపుదల చేస్తూ మాన్హట్టన్లోని అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల కోర్టు తీర్పు వెలువరించింది. ఎడాపెడా దిగుమతి సుంకాలను విధించడం ద్వారా అధ్యక్షుడు తన అధికారాలను అతిక్రమించారని 3 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. అమెరికా నుంచి ఇతర దేశాలు కొనుగోలు చేసే వాటికన్నా మనకు విక్రయించే వాటిపైనే సుంకాల మొత్తం మోగించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా అధ్యక్షుడి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ప్రకారం సుంకాలను విధించే అధికారం అధ్యక్షుడికి ఉందని వాదించడం జరిగింది. యూట్యూబర్ సన్నీ యాదవ్ అరెస్ట్. తెలుగు వ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు. మోటార్ సైకిల్పై దేశ విదేశాల్లో పర్యటిస్తూ వ్లాగింగ్ చేస్తున్న సన్నీ ఇటీవల పాకిస్తాన్ను సందర్శించారు. దీంతో పాక్ సందర్శనకు గల కారణాలపై విచారణ జరిపేందుకు ఎన్ఐఏ అధికారులు అతన్ని చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన నేపథ్యంలో ఉద్రిక్తతలు ఉన్నా సన్నీ పాకిస్తాన్కు వెళ్లడం వివాదాస్పదమైంది. భారత రహస్యాలను పాక్కు చేరవేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మరో 11 మంది అరెస్ట్ తరువాత ఈ తరహా వ్లాగర్లపై ఎన్ఐఏ నిఘా పెంచింది. ఈ క్రమంలోనే సన్నీతో పాటు మరో 3 వ్లాగర్ల కదలికలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్కు ఎందుకు వెళ్లారు అనే కోణంలో అతన్ని విచారించనున్నట్లు సమాచారం. కాగా బెట్టింగ్ యాప్స్కు ప్రచారం కల్పించిన కేసులోనూ సన్నీ నిందితుడిగా ఉన్నారు. రేపే మిస్ వరల్డ్ 2025 ఫైనల్. గత 3 వారాలుగా కొనసాగుతున్న ప్రపంచ అందాల పోటీలు తుదశకు చేరుకున్నాయి. శనివారం సాయంత్రం మిస్ వరల్డ్ 2025 ఫైనల్ కోసం నగరం సిద్ధమైంది. సాయంత్రం 6 గంటల నుంచి హైటెక్స్లో జరగనున్న ఈ పోటీల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన ప్రత్యేక డిజైనర్లు ప్రధాన వేదికను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. శనివారం వేడుకల్లో భాగంగా బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెస్, ఇషాన్ ఖట్టర్తో పాటు పలువురు నటులు నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఫైనల్ పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ నటుడు సోనూ సూద్, మెగా ఇంజనీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లర్ వ్యవహరించనున్నారు. కాగా ఏటా మిస్ వరల్డ్ ఫైనల్లో ఇచ్చే మానవతావాది అవార్డును ఈసారి సోనూ సూద్కు ఇవ్వనున్నారు. పుష్ప తరహాలో గంజాయి స్మగ్లింగ్. పుష్ప సినిమాలో పాల ట్యాంకర్ అరలో గంధం చెక్కలు తరలించినట్లుగా నిజ జీవితంలోనూ ఓ లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. లారీ క్యాబిన్లో సీటు వెనుక ప్రత్యేకార తయారు చేయించి అందులో గంజాయి బస్తాలు తరలిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఒడిశా నుంచి హైదరాబాద్కు ఇలా గంజాయి తరలిస్తున్న లారీని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పోలీసులు స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అరెస్ట్ చేశారు. లిక్కర్ గ్యాంగ్కు నేటి నుంచి పోలీస్ కస్టడీ. మద్యం కుంభకోణంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 4 నిందితులను ఏసీబీ కోర్టు 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్టీ సి కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోరగా శుక్ర శనివారాలు కస్టడీకి ఇస్తూ న్యాయాధికారి పి భాస్కర్ రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నా కేసు దర్యాప్తు చేస్తున్నది మీరేనా? నా కేసును దర్యాప్తు చేస్తున్నది మీరేనా? ఎక్కడి ఏసీపీ మీరు అంటూ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు పోలీస్ కస్టడీలో ఉన్న ఏసీపీని ప్రశ్నించడం జరిగింది. కేసులో నిందితుడిగా ఉన్న పిఎస్ఆర్ విధుల్లో ఉన్న ఐపీఎస్గా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. తొలి రోజు విచారణలో మధ్యాహ్నం కాగానే పిఎస్ఆర్ టాయిలెట్కు వెళ్తానని అడిగారు. టాయిలెట్కు వెళ్లిన పిఎస్ఆర్ అక్కడి నుంచి నేరుగా ఏడీసీపీ ఛాంబర్లోకి వెళ్లి ఏసీపీని ప్రశ్నించడం మొదలుపెట్టారు. కారు నడుపుతూ అల్పాహారం. అదుపు తప్పి 3 మృతి. తెనాలికి చెందిన ఆ 3 3 కుటుంబాల నుంచి వచ్చిన వారైనా మెట్టినింట సొంత అక్క చెల్లెల్లా మెలిగారు. బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో హైవేపై గురువారం జరిగిన కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఈ 3 తోడికోడళ్ళు మృతి చెందారు. 6 పదుల వయసులో భర్తలతో సంతోషంగా గడుపుతున్న వీరు
అరుణాచలేశ్వరిని దర్శించుకోవాలని వారి ఆడపడుచు కృష్ణశెట్టి పార్వతితో కలిసి కుమారుడి కారులో ప్రయాణం మొదలుపెట్టారు. ఝాన్సీ రాణి కుమారుడు నాగార్జున కారు నడుపుతుండగా పక్కన కూర్చున్న తల్లి అతడికి అల్పాహారం తినిపిస్తోంది. సరిగ్గా ఆ సమయంలోనే కారు అతివేగంతో వెళుతుండగా మేదరమెట్ల తిమ్మనపాలెం మధ్య రోడ్డుపై అదుపు తప్పి ఒక్కసారిగా డివైడర్ పైకి ఎక్కింది. డివైడర్ దిమ్మెను బలంగా ఢీకొని కారు రోడ్డుపై పడింది. దీంతో ముగ్గురు తోడికోడళ్లు తీవ్ర గాయాల పాలై మృతి చెందారు. నాగార్జున, పార్వతి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆసియా అథ్లెటిక్స్లో తెలుగమ్మాయిల జోరు. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో 3వ రోజు తెలుగమ్మాయిలు 2 స్వర్ణాలు సాధించారు. జ్యోతి ఎర్రాజీ మీట్ రికార్డ్ టైమింగ్తో స్వర్ణం నెగ్గగా రిలేలో కుంజా రజిత పసిడి అందుకుంది. ఇక స్టీఫుల్ చేజ్లో 36 ఏళ్ల తర్వాత అవినాష్ సబ్లే బంగారు పతకాన్ని అందించారు. క్రీడలకు 3వ రోజైన గురువారం 3 స్వర్ణాలు సహా 6 పతకాలు సాధించిన భారత్ మొత్తం 14 మెడల్స్తో 2వ స్థానంలో కొనసాగుతోంది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో డిఫెండింగ్ ఛాంప్ జ్యోతి 12.96 సెకండ్ల టైమింగ్తో టాప్లో నిలిచింది. అంతేకాకుండా ఈ ఈవెంట్లో స్వర్ణాన్ని నిలబెట్టుకున్న 5వ అథ్లెట్గా కూడా ఎర్రాజీ రికార్డులకెక్కింది. మహిళల 4x100 రిలేలో తెలుగమ్మాయి కుంజా రజితతో పాటు జిష్నా మాథ్యూ, రూపల్ చౌదరి, సుభా వెంకటేశ్వర్లతో కూడిన భారత బృందం 3 నిమిషాల 34.18 సెకండ్ల టైమింగ్తో స్వర్ణం నెగ్గగా వియత్నాం రజతం, శ్రీలంక కాంస్యం సాధించాయి. ఫైనల్లోకి బెంగుళూరు. ఈసారి కప్ మనదే అంటూ 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తమ కల నెరవేర్చుకునేందుకు మరో అడుగు దూరంలో నిలిచింది. గురువారం టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్తో జరిగిన క్వాలిఫైయర్లో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. దీంతో 9 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది. 2009, 2011, 2016 సీజన్లలోనూ తుదిపోరుకు చేరిన రన్నరప్తోనే సరిపెట్టుకుంది. అటు ఓడిన పంజాబ్ జూన్ 1న జరిగే 2వ క్వాలిఫైయర్లో ఆడే అవకాశం ఉంది. గుజరాత్ ముంబై మ్యాచ్ విజయంతో ఈ పోరు ఉంటుంది. పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన పంజాబ్ను ఆర్సీబీ బౌలర్లు చెడుగుడు ఆడేయడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే పంజాబ్ కుప్పకూలింది. స్టాయినిస్ 26, ప్రప్ సిమ్రన్ 18, ఒమర్ధాయ్ 18 మాత్రమే 2 అంకెల స్కోర్లు సాధించారు. సుయాష్ హ్యాజిల్వుడ్లు 3 యష్ దయాల్కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదంలో బెంగుళూరు 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు సాధించి గెలిచింది. ఉత్తమ నటుడు అల్లు అర్జున్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినీ పురస్కారాల సందడి మొదలైంది. 2024 సంవత్సరానికి గాను ఆ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప 2కు గాను, ఉత్తమ చిత్రంగా కల్కి 2898 ఏడి గాను, ఉత్తమ ద్వితీయ చిత్రంగా పొట్టేల్, ఉత్తమ తృతీయ చిత్రంగా లక్కీ భాస్కర్ ఎంపికైనట్లు తెలిపారు. జ్యూరీ కమిటీ నిష్పక్షపాతంగా అవార్డులకు అర్హులను ఎంపిక చేసిందని దిల్ రాజు తెలిపారు. జూన్ 14న ఈ అవార్డులను బహుకరించనున్నట్లు తెలిపారు. కాగా అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయని జయసుధ తెలిపారు. అవార్డుల ఎంపికలో ప్రభుత్వం తమకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని ఆమె తెలియజేశారు. రాగిపిండితో ఆరోగ్యానికి లెక్కలేనన్ని లాభాలు. రాగుల్ని తరచూ ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. ఎందుకంటే రాగుల నుంచి కాల్షియం ఎక్కువ మోతాదులో అందుతుంది. ఇది దంతాలకు, ఎముకలకు ఆరోగ్యాన్ని, బలాన్ని చేకూరుస్తుంది. రాగుల్లో ఉండే పీచు పదార్థం త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. తద్వారా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. రాగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు తక్కువ కావడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అందుకే మధుమేహులు వీటిని ఏదో ఒక రూపంలో ఆహారంలో చేర్చుకోవాలి. ఈ పిండి అధిక రక్తపోటును, కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రాగుల నుంచి అందే ఇనుము రక్తహీనతను దూరం చేస్తుంది. ఈ విధంగా అన్ని రకాలుగా ఆరోగ్యానికి రాగులు ఎంతో మేలు చేకూరుస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
సాహితీ దిగ్గజం గూగి వా థియాంగో కన్నుమూత. కథ, నవల, నాటకం, విమర్శ తదితర ప్రక్రియల్లో అద్భుత సాహిత్యం. తెలుగు సాహిత్యానికి సుపరిచితుడే. నోబెల్ స్థాయి రచయితగా గుర్తింపు. ఆయన రాసిన నవలా పాత్ర మీద కూడా కేసు నమోదు కావడం నాడు సంచలనం. గూగి మృతికి సాహిత్యలోకం నివాళులు. ముగిసిన ట్రంప్ మస్క్ బంధం. డోస్ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించిన ఎలాన్ మస్క్ ట్రంప్ బిల్లుపై వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే మస్క్ వైదొలిగిన వైనం. చెన్నై తీరంలో అరుదైన సూక్ష్మజీవులు. ప్రపంచంలో 2-3 చోట్లే వీటి ఉనికి. ఫెరోనస్ జైరాస్పురిగా నామకరణం. ఇవి ఉన్న చోట జీవవైవిధ్యం ఉన్నట్లే అంటున్న శాస్త్రవేత్తలు. క్వార్టర్స్లో సాత్విక్ జోడీ. సింధు ప్రణయ్ల నిష్క్రమణ. గుకేష్ విజయం. నార్వే చెస్ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ గుకేష్ పుంజుకున్నాడు. 3వ రౌండ్లో నకమురాపై 42 ఎత్తుల్లో నెగ్గాడు. ఐపీఎల్లో నేడు గుజరాత్ వర్సెస్ ముంబై. రాత్రి 7:30 గంటలకు ఎలిమినేటర్ మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.